ఫోన్లోకి వచ్చిన వారికి, అలాగే యూట్యూబ్లోకి వెళ్తున్న ఈ మెసేజ్ని బట్టి ప్రతి ఒక్కరికి, ఈ కూడికను బట్టి, బైబిల్ స్టడీని బట్టి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనం ప్రతి వారం బైబిల్ స్టడీలో ప్రతి వారం వింటా ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ప్రతి వారం ఒక్కొక్క అధ్యాయం, ప్రతి ఒక్కొక్క పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ఇప్పటి వరకు ఎఫెసీ రాసిన పత్రికలు దాదాపుగా 10 పత్రికలు అయిపోయినాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనలో 66 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు, నేను తప్పు చెప్పాను. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. మొత్తం కలిపి 66 పుస్తకాలు బైబిల్ మొత్తం. కాబట్టి ఇప్పుడు వరకు మనం చూసినది 10 పుస్తకాలు అయిపోయినాయి. మత్తయి సువార్త నుండి ఎఫెసీ రాసిన పత్రిక 6 గత వారం చూసాము. ఈ వారంలో మనం ఫిలిప్పీలు రాసిన పత్రికను మనం చూడబోతున్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎక్కడి నుంచి పౌలు గారు రాశారు అంటే, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మాట్లాడమని, వచ్చిన వారందరినీ దర్శించి కనికరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక ఎక్కడ రాశాడు పౌలు గారు అంటే, చెరపత్రికలు అంటారు. ఫిలిప్పీ పత్రిక కానీ, అలాగే ఎఫెసీ పత్రిక కానీ, కొత్త నిబంధనలో చాలా పత్రికలు, ఆయన కొలసీ పత్రిక కానీ, జైల్లో ఉండి, చెరసాల్లో ఉండి, బంధకాలలో ఉండి కూడా పౌలు గారు సువార్త పత్రికలు రాశాడు. ఈ పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటిదంటే, ఇది ఎప్పుడు రాయబడింది అని బైబిల్ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, క్రీస్తు శకం 60 నుండి 62 మధ్యలో, కొంతమంది 60 అంటారు, కొంతమంది 62 మధ్యలో క్రీస్తు శకంలో రాయబడిన, మధ్యకాలంలో రాయబడిందని చెప్తారు. కాబట్టి ఇది చెరపత్రికలుగా ఒకటిగా పరిగణించబడతారు. పౌలు గారు చెరలో ఉన్నప్పటికి కూడా పదే పదే ఈ పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటిదంటే, ఆయన చెరలో ఉన్నప్పటికీ ఈ పత్రిక ఎక్కువగా ఆనందాన్ని గురించి, సంతోషాన్ని గురించి రాస్తాడు. మనకు ఈ రోజుల్లో ఆనందం ఎప్పుడంటే, మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు గొప్ప ఆనందం, అలాగే ఒక మంచి పండగలు ఉన్నప్పుడు గొప్ప ఆనందంగా ఉంటుంది. అలాగే మనం కనుక్కున్నవన్నీ దేవుడు ఇస్తున్నప్పుడు మంచి ఆనందాలు కలుగుతాయి ఒక్కొక్కరికి. కానీ పౌలు గారు జైల్లో ఉండి, చెరసాలలో ఉండి, రోమా జైల్లో ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉండి మీరు ఆనందించాలి అంటున్నాడు పౌలు గారు. ఒక వ్యక్తి ఆనందాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తేనే కానీ ఆనందం చెప్పగలడు. కాబట్టి పౌలు గారు ఎలాంటి ఆనందంలో పొందుకుంటున్నాడంటే, పదే పదే ఈ పత్రికలో ఎక్కువగా ఈ 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ పత్రికలో 4 అధ్యాయాలు ఉంటాయి మొత్తం. ఈ 4 అధ్యాయాలు ఎక్కువగా ఆనందాన్ని గురించి, సంతోషాన్ని గురించే ఎక్కువగా చెప్తాడు. ఆ మూలవచనం కూడా మీకు చెప్తా చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, ఎల్లప్పుడూ ప్రభుయందు ఆనందించండి, మరలా చెబుతును ఆనందించండి అంటాడు. చూడండి, ఈ పత్రిక ఉద్దేశం ఏంటిదంటే, ముఖ్యంగా ఆనందించుడి, మరలా చెబుతును ఆనందించండి అని పౌలు గారు పదే పదే సంతోషాన్ని గురించి, ఆనందాన్ని గురించి ఈ పత్రిక రాయబడినట్టుగా లేఖనాలు మనం చూడగలుగుతాం. ఈయన ఎక్కడ ఉండి ఆనందిస్తున్నాడు? మంచి సంతోషంలో ఉండి ఆనందించట్లేడు, సమృద్ధిలో ఉండి ఆనందించట్లేడు, లేదా చాలా సంఘాలు కట్టాడు, చాలా పరిచర్య చేశాడు, మంచి స్థాయిలో ఉండి. ఈరోజు చూసే దైవజనులు పౌలు గారు లాంటి సేవకులు లేరేమో అనిపిస్తుంది నాకు. పౌలు గారు లాంటి పరిచారకులు మన ఇండియాలో చూస్తే ఎంతోమంది దైవజనులు ఉన్నారు. డబ్బు, ఆస్తి, సంపదన, పేరు, ప్రఖ్యాతులు, అలాగే ఈరోజు మనం చూస్తే ఎంతోమంది దైవజనులు కూడా పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఉన్నారు భూమి మీద ఇప్పుడు, సేవకులు. కానీ పౌలు పేరు కొరకు కానీ, ప్రఖ్యాతుల కొరకు కానీ, తన ఘనత కొరకు కానీ, తన పేరు కొరకు ఎక్కడ ఈ పత్రికల్లో మనకు కనబడదు. ప్రభు కొరకు, ప్రభు మహిమపరచబడితే చాలు, ప్రభు ఘనపరచబడితే చాలు, ప్రభు నామం హెచ్చించబడితే చాలు, నేను ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నేను ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఆపదలో ఉన్నా నేను ఉంటే చాలని పౌలు గారు ఈ చాలా సంతృప్తిగా, ఆనందంతో పౌలు గారు
రాస్తూ ఉంటాడు ఈ పత్రిక. ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూస్తే మన ముఖ్య ఉద్దేశం ఏం చూడగలుగుతామంటే, అతను ఎక్కడి నుంచి ఆనందం కలుగుతుంది, ఏ స్థితిలో ఆనందించబడుతున్నాడంటే, అతని ఆనందము డబ్బులో కాదు, అతనుకున్న పరిస్థితులు బట్టి కాదు. అతనుకున్న ఆనందం ఎక్కడంటే చెరసాల్లో ఉన్న ఆ ఆనందం అతని మనసులో క్రీస్తులో నుండి వస్తున్న ఆనందాన్ని అనుభవిస్తూ రాస్తున్నాడు. శ్రమలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, అలాగే సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా ఈ పౌలు గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే, అతను ఆనందిస్తుంది ఏంటంటే ఎవరిని బట్టి అంటే, అతనుకున్న డబ్బును బట్టి కాదు, అతనుకున్న అధికారాన్ని బట్టి కాదు, అతనుకున్న గొప్పతనాన్ని బట్టి కాదు, అతను వాడబడుతున్న దాన్ని బట్టి కూడా కాదు. కానీ ఈరోజు మనుషులు డబ్బును బట్టి ఆనందించే వాళ్ళు ఉంటారు, ఆస్తిని బట్టి, సంపదను బట్టి, అలాగే సేవకులు వాడబడుతున్న దాన్ని బట్టి ఆనందిస్తారు. కానీ పౌలు గారు ఎందులో ఆనందిస్తున్నాడంటే, ఒక జైల్లో ఉన్నప్పటికీ, చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ, క్రీస్తు కొరకు నిందలు అనుభవిస్తున్నప్పటికీ, క్రీస్తు కొరకు అవమానాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా పౌలు అంటున్నాడు, మీరు ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి. ముఖ్య ఉద్దేశము ఫిలిప్పీ రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక ఇంకా ఉద్దేశం ఏంటిదంటే, ఎందులో ఆనందిస్తున్నట్టే క్రీస్తును బట్టి ఆనందిస్తున్నాడు పౌలు గారు. క్రీస్తును బట్టి సంతోషిస్తున్నాడు. క్రీస్తు పరిశుద్ధాత్ముడు తనలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు తనలో ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ కలిగే ఆనందాన్ని పౌలు గారు అనుభవిస్తున్నాడు. ఆయన జైల్లో ఉన్నప్పటికీ, చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడు అనే మాట మరలా ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక గురించి మనకు చెప్పబడుతుంది. అతను ఎక్కడ ఉన్నాడు అంటే జైల్లో ఉన్నాడని చాలా క్లారిటీగా ఈ అధ్యాయాలు మనకు చెప్తుంది. అందుకే 1-3 వచనాలు మనం చూస్తే, ఈ మొదటి దీని అంశం పేరు ఏం చూస్తే, క్రీస్తులో నా జీవితం, క్రీస్తులో ఉన్న సంబంధాన్ని గురించి, నిజమైన ఆనందానికి కారణం చెప్తున్నాడు. ఈ అంశం పేరు ఏంటంటే, క్రీస్తు నా జీవితము, నా పరిస్థితులు ఏమైనా పర్వాలేదు. అంశం పేరు ఏంటంటే, క్రీస్తే నా జీవితము, పరిస్థితులు ఏమైనా పర్వాలేదు. అతని పరిస్థితులు మంచిగా ఉండి ఈ అధ్యాయాలు రాయట్లేడు, చెరసాల్లో ఉండి రాస్తున్నాడు. నా జీవితం ఎలాగున్నా పర్వాలేదు, నా జీవితంలో ఎన్ని శ్రమలైనా పర్వాలేదు, ఎన్ని పరిస్థితులైనా పర్వాలేదు, ఒకవేళ నా ప్రాణమే పోయినా పర్వాలేదు కానీ జైల్లో, కానీ క్రీస్తు మాత్రమే ఆయన గొప్ప చేయబడాలి, ఆయన నామం ఘనపరచబడాలి, ఆయన నామం సువార్త వర్ధిల్లాలి, సువార్త విస్తరించబడాలి, అనేక ప్రజలు యేసు దేవుడని ఎరగాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక రాస్తాడు. కాబట్టి 1-3 వచనాలు మనం చదివితే మనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాల్లో, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులుగాను పరిచారకులుగాను క్రీస్తు యేసు దాసులైన పౌలు తిమోతికి శుభము చెప్పి వ్రాయునది అని. ఇప్పుడు ఎవరికి పత్రిక రాస్తున్నంటే, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి. ఫిలిప్పీలో ఉన్న, ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే చెగిదిరి గుట్టలో ఉన్నాం. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంఘాలు, మన గుట్టలో చాలా సంఘాలు ఉన్నాయి. అలాగే ఆ రోజుల్లో ఎఫెసీలో ఒక సంఘం ఉండేది, గలతీలో ఒక సంఘం ఉండేది, ఫిలిప్పీలో ఒక సంఘం ఉండేది, కొరింథీలో ఒక సంఘం ఉండేది. అలాగే దేవుని సంఘం ప్రాంతాలను బట్టి ఆ ఫిలిప్పు ఆ పట్టణాన్ని గురించి, ఆ ప్రాంతంలో ఒక సంఘాన్ని పేరు చెప్తూ రాస్తా అంటాడు. కాబట్టి ఇప్పుడు ఎవరికి రాస్తున్నాడు ఉత్తరం అంటే, పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి రాస్తా ఉన్నాడు. ఈ మధ్యలో ఒక సేవకుడు, మరొక ఆత్మీయ తండ్రి, ఈరోజు నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభువులోకి రక్షణ పొందాను, ఈరోజు యేసయ్యలోకి వాడబడుతున్నాను, సేవలో నేను ఉన్నానంటే, మా ఆత్మీయ తండ్రి నాకు బాప్తిసం ఇచ్చాడు, నాకు సేవ నేర్పాడు, నన్ను సేవలోకి తీసుకొచ్చాడని ఒక దైవజనుడు నిన్నటి దినం ఒక సాక్ష్యం చెప్పంగా నేను విన్నాను. అతను నన్ను సేవలో తీసుకొచ్చింది ఈ పాస్టర్ గారే, అలాగే నాకు బాప్తిసం ఇచ్చింది ఈ పాస్టర్ గారే, నన్ను ఆత్మీయంగా పెంచింది కూడా ఈ సేవకుడు అని తన ఆత్మీయ తండ్రి గురించి ఒక సేవకుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు కూడా తన ఆత్మీయ కుమారుడు ఎవరు అంటే ఒక తిమోతి చాలా నమ్మకమైన వాడు, తిమోతి చాలా పరిశుద్ధుడు, తిమోతి చాలా దేవుని సేవ నమ్మకంగా చేసిన వ్యక్తిగా తిమోతి ఉంటాడు. కాబట్టి మొదటి 3 వచనాల్లో మనం చూస్తే ఎవరికి రాస్తున్నాడు పత్రిక అంటే, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, ఆ ప్రాంతంలో ఉన్న ఆ దేవుని ప్రజలకు ఉత్తరం రాస్తూ, అక్కడ సంఘ కాపరికి అక్కడ ఎవరికి రాస్తున్నంటే తిమోతికి రాస్తూ ఉన్నాడు. అలాగే చూడండి 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆరంభంలో ఇతను ఏం రాస్తున్నట్టే, మన తండ్రి అయిన దేవుని నుండి, అలాగే మనం ఆశీర్వదించేటప్పుడు కూడా మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నుండి, పరిశుద్ధాత్మ సహవాసం అని చివరిలో మనం ఆశీర్వాదం కూడా ఇస్తాం ఇలాగనే. కాబట్టి ఈ 3 వచనాలు, 1-3 వచనాలు మనం ఏం చూస్తామంటే, సంఘాన్ని గుర్తు చేస్తూ
పౌలు గారు ఈ పత్రికను రాశాడు. ఎక్కువగా దేవుని కృతజ్ఞత చెబుతూ ఈ పత్రిక రాస్తాడు. 1-3-4 వచనాల్లో మనం చూస్తే తను రాస్తూ ఏం చెప్తాడో చూద్దాం. మొదటిగా చూద్దాం, చూడండి. 3వ వచనం, మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ సంతోషముతోనూ ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. చూడండి, సంఘం విషయంలో పౌలు గారు చాలా సంతోషిస్తున్నాడు. కొన్ని సంఘాలు కొరింథీ సంఘాన్ని చూస్తే పౌలు గారు చాలా దుఃఖపడి ఏడుస్తుంటాడు. గలతీ సంఘానికి కూడా చాలా ప్రసవేదన పడుతుంటాడు. కానీ ఈ సంఘం, ఫిలిప్పీ సంఘాన్ని గురించి పౌలు గారు దేవుని కృతజ్ఞత చెప్తున్నాడు. ప్రభువా, మంచి సంఘాన్ని ఇచ్చావు, అందులో ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా నీ నామం మహిమ కొరకు జీవిస్తున్నారయ్యా, నీ కొరకు బ్రతుకుతున్నారయ్యా, పరిశుద్ధంగా జీవిస్తున్నారు నాయన. వారందరి కొరకు, సంఘంలో దేవుడు వచ్చిన ఆత్మలందరి కొరకు పౌలు గారు ప్రతిరోజు కూడా ఈ విధంగా సంఘము కొరకు సేవకుడు చేస్తున్న ప్రార్థన. ఈ మొదటి అంశం ఏంటంటే ప్రార్థించే సేవకుని యొక్క హృదయము అనే అంశం. మొదటి మాట ఏంటిదంటే ఒక సేవకుడు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే నేను కూడా ప్రతిదినం ఏదో ఒక రోజు తప్పిపోవచ్చు, కానీ దాదాపుగా 99% కూడా ప్రతిరోజు సంఘం కొరకు, సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు, దానికి మీరే సాక్షి. ప్రతిరోజు రాత్రి అయినా ఒక టైంలోనే చేస్తాను, లేదా ఉదయకాలమైనా చేస్తాను. నాకు ఇచ్చిన కుటుంబాల కొరకు, వారు వెళ్తున్న ఉద్యోగాల కొరకు, వారు చేస్తున్న పనుల కొరకు, వారు వెళ్తున్న మార్గాల కొరకు దేవాని కాపుదలు ఉంచు అయ్యా, వారి కష్టార్జితాలు దీవించు, వాళ్ళ ఆత్మీయంగా చిగురింపచేయి అయ్యా, వారి జీవితాల్లో మార్పును కలగచేయి. అలాగే ప్రతి ఉదయకాలం ఏదో ఒక సమయంలో నేను సంఘంలో నాకు ఇచ్చిన 3 సంఘ పరిచయాల కుటుంబాల కొరకు కూడా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరి కొరకు ప్రతి పేరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇక్కడ పౌలు కూడా ఏం చేస్తానంటే సంఘంలో ఫిలిప్పీన సంఘం కొరకు, అక్కడ సంఘ సభ్యుల కొరకు, అక్కడ ఉన్న కుటుంబాల కొరకు ప్రతిరోజు కూడా పౌలు ఫిలిప్పీ సంఘాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఇలాగా ప్రార్థన చేసిన దైవజనులు ఎవరు అంటే ఇంకొక దైవజనుడు మీకు చూపిస్తా, చూడండి. పాత నిబంధనలో మొదటి సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఒక దైవజనుడు, మంచి దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడైన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ సేవకుడు, తల్లి గర్భంలోనే ఎన్నుకోబడిన సేవకుడు ఎవరంటే సాముయేలు. చూద్దాం. మొదటి సాముయేలు గ్రంథం, మొదటి సాముయేలు 12వ అధ్యాయం 23వ వచనంలో మనం చూద్దాం. ప్రజలందరూ వచ్చి అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చేయాలి, మా కొరకు ప్రార్థన చేయాలి అయ్యా, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మేము శ్రమల్లో ఉన్నాం, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం, ఆపదలో ఉన్నామని సంఘంలో ఉన్న బిడ్డలందరూ సాముయేలు చెప్తా ఉంటే అయ్యా మీ కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. అలాగే నాకు సంఘంలో వచ్చిన ప్రతి కుటుంబాలు వారు దేవుని పరిచర్యకి సహకరించకపోయినా మందిరానికి వస్తే చాలు అనే సంతోషంతో ప్రతి ఒక్కరి పేర్లు పెట్టి ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. మందిరానికి వస్తే చాలు, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఒక్క పేర్ల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంకా లేటుగా వచ్చే వాళ్ళ కొరకు కూడా తప్పకుండా ప్రార్థన చేస్తాను, ఎందుకంటే వారు దేవుని సన్నిధికి సమయానికి రావాలని కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చూస్తే మొదటి సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం మనం చూడండి. ఇక్కడ ఏమంటారంటే 22, 23 చూస్తే, యెహోవా మేము తన జనము చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘననామమును నిమిత్తము తన జనులకు ఆయన విడనాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగును అనే మాట ఇక్కడ మనం చూస్తాం. యెహోవా తన ప్రజలను తన జనముగా చేసుకొనుటకు, తన ప్రజలుగా చేసుకోవటకు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం, చూద్దాం. ఇక్కడ మనం చూస్తే తన ఇష్టం కలిగి ఉన్నాడు. ఎవరు ఇష్టం కలిగి ఉన్నాడు? ప్రజల మీద. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే, ఇక్కడ సాముయేలు అంటున్నాడు, మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు, మిమ్మల్ని విడవనాడు, మిమ్మల్ని ఎడబాయడు. ఇక్కడ చూడండి, దేవుడు చాలా చక్కటి మాట అంటాడు 22, 23 వచనంలో, యెహోవా మిమ్మల్ని తన జనులు చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామమును నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. ప్రజలు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టచ్చు, నాన్నవారు విడిచిపెట్టచ్చు,
విడిచిపెట్టచ్చు, తోబుట్టులు విడిచిపెట్టచ్చు, కానీ ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవునైతే మనం ఘనపరుస్తున్నామో ఆయన మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో చూస్తే కొంతమంది మన బంధువులు ఇష్టపడతారు, కొంతమంది మనల్ని ఇష్టపడరు. రక్త సంబంధులు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఈరోజు భార్యాభర్తలు ఇష్టపడి పెళ్లి చేసుకున్న కొంతకాలం నాకు ఇష్టం లేదని చెప్పే భార్యాభర్తలు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈరోజు లేఖనాల్లో మనం చూస్తే యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు ఇక్కడ చూడండి, తన ప్రజలను ఆయన ఇష్టపడుతున్నాడు, అలాగే మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాడు అని దేవుని వాక్యం అంటుంది. ఈరోజు నేను మనుషులు విడిచిపెట్టచ్చు, రక్త సంబంధికులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు. దావీదు అంటాడు, నా జీవిత కాలంలో నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా యెహోవా నన్ను చేరదీస్తాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటివాడు అంటే, నేను చేరదీసేవాడు. ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఆపదలో ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆయనని చేరదీస్తాడు. అలాగే కాకుండా ఆయన నేను ఇష్టపడుతున్నాడు, నీ యందు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడని ఇక్కడ మొదటి సాముయేలులో మనం చూస్తున్నాం. అలాగే సాముయేలు అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను, అలాగే ఆయన విడవనాడు. ఈరోజు మన కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా శ్రమల్లో నన్ను వదిలేశాడు, నా ఆపదల్లో నన్ను వదిలేశాడు అనే సమస్యలు బట్టి, పరిస్థితులు బట్టి, కలుగుతున్న ఇబ్బందులు బట్టి, కొన్నిసార్లు అనారోగ్యాలు బట్టి, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు బట్టి నువ్వు చాలాసార్లు ప్రభు మీద సనుగుతూ ఉంటాం. ఎందుకు దేవుడు నన్ను ఇంత కష్టాలు పెడుతున్నాడు, దేవుడు ఎందుకు నాకు ఈ శ్రమలు పెడుతున్నాడని చాలాసార్లు దేవుని మీద సనుగుతూ ఉంటారు దేవుని పిల్లలు. కానీ బైబిల్ అంటుంది ఆయన ఇష్టపడుతున్నాడు, రెండవది నేను విడవనాడు. కాబట్టి నీ శ్రమల్లో నేను ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నేను మర్చిపోయేవాడు కాదు, నేను వదిలిపెట్టేవాడు కాదు. తల్లి తన బిడ్డనైనా మరుస్తుందేమో, నేను మరవనని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తే ఎందుకు ఈ అధ్యాయాన్ని చదివించానంటే, పాత నిబంధనలు కొత్త నిబంధనలు చూస్తే పౌలు కూడా ఫిలిప్పీ సంఘాని కొరకు ప్రతిరోజు తన ప్రార్థనలో దేవుని కృతజ్ఞతలు చెప్తున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు పౌలు గారు. అలాగే పాత నిబంధనలో కూడా మొదటి సాముయేలు 12వ అధ్యాయంలో చూస్తే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన ఏమంటుండే చెప్పండి, మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడగుదును. ఈరోజు దేవునికి విరోధంగా పాపం చేసి పాత నిబంధనలో ఒక మాట అంటాడు, యోసేపు ఇంత ఘోరమైన పాపం, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఎక్కడ తప్పించుకుందని పారిపోతాడు. అంటే వ్యభిచారం చేసినప్పుడు దేవునికి విరోధం అనుకుంటాడు, కాబట్టి పాపం చేసినప్పుడే దేవునికి వ్యతిరేకం అనుకుంటాం. కానీ సాముయేలు అంటున్నాడు, సాముయేలులో బైబిల్లో ఎక్కడ సాముయేలు యొక్క తప్పిదాలు కానీ, ప్రజలు తప్పులు చెప్పలేదు, సాముయేలు కొరకు దేవుడు తప్పు చెప్పలేదు. ఎక్కడ సాముయేలు లోపాలు, పొరపాట్లు ఎక్కడ సాముయేలు గురించి చెప్పబడలేదు. కానీ సాముయేలు అంటున్నాడు, నేను మీ నిమిత్తం రోజు ప్రార్థన చేస్తున్నాను, మీ నిమిత్తం ఒకవేళ ప్రార్థన చేయకపోతే నేను దేవునికి విరోధంగా పాపం చేస్తున్నానని తన ప్రజల కొరకు, అప్పచెప్పిన సంఘం కొరకు, ఇశ్రాయేలు యొక్క జనాంగం కొరకు ఎవరంటే సాముయేలు ప్రార్థిస్తున్నాడు. అలాగే కొత్త నిబంధనలు ఇప్పుడు మనం చదివాం. ఎలాగ చదివంటే, ఇక్కడ మన జీవితాల్లో కూడా పౌలు గారు కూడా అంటున్నాడు, సంఘం కొరకు, అప్పచెప్పిన పరిచర్య కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు కుటుంబాల కొరకు, నేను సంఘం కొరకు, సంఘంలో వచ్చే బిడ్డల కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలాగే మీరు కూడా మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, అలాగే మీ ఉద్యోగాల కొరకు, మీ వెళ్తున్న ప్రయత్నాల కొరకు మీరు కూడా చేయాలి. బైబిల్లో మనం చూస్తే ఒక తండ్రి తన పిల్లల కొరకు మంచి స్థాయి ఉన్నప్పటికీ, మంచి హోదా ఉన్నప్పటికీ, యోబు చూస్తాం 1వ అధ్యాయంలో అతనికి ఆస్తి ఉంది, సంపాదన ఉంది, ఏ కొదువులు లేవు, అన్ని కొరతలు ఏమీ లేవు, అయినా మంచి స్థాయిలో ఉన్నప్పుడు కూడా యోబు ప్రతిరోజు యథావిధంగా తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు, అలాగే తన పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో ఏమని యోబు ప్రతిరోజు కూడా తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన అంటే కష్టాల కొరకు, ఆపదల కొరకు ప్రార్థన చేస్తున్నారే కానీ, యోబు అయితే తన పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో, ఎక్కడ దేవునికి దుఃఖ పెడతారో, కోపం తీసుకొస్తారని ప్రతిరోజు కూడా యోబు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మంచి స్థాయిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన గుర్తుకొస్తుంది, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు సేవకుడు గుర్తుకొస్తున్నాడు, కానీ మంచి స్థాయి ఇచ్చినప్పుడు, డబ్బు ఇచ్చినప్పుడు, సంపాదన ఇచ్చినప్పుడు, ఇల్లు అన్ని కొరతలన్నీ తీర్చినప్పుడు వారికి ప్రార్థన గుర్తు రావట్లేదు. దేవుని సన్నిధి అంటే కూడా నిర్లక్ష్యంగా ఉండే బిడ్డలు కూడా ఎంతో మంది రోజు సంఘాలలో ఉంటున్నారు. కాబట్టి నేను చెప్పవలసిన మాట, యోబు అయితే మంచి స్థాయిలో కూడా, దేవుడు మంచి స్థాయి అన్ని ఇచ్చినా కూడా యోబు తన పిల్లల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఒక సేవకుడిగా నేను మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నది దేవుడు సాక్షి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయకాలం వచ్చేవాళ్ళు, సాయంకాలం వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్నారు. సంఘం మనం ప్రతిరోజు ఉదయకాలం, సాయంకాలం మన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా వింటారు నా ప్రార్థన.
వారు కూడా సాక్ష్యమే. ఇంకా మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, ఈరోజు మీరు మీ కుటుంబాల కొరకు, అలాగే మీ పిల్లల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ ప్రయాణాల కొరకు, అలాగే ఇంకా ప్రార్థన చేయాలంటే నశించిపోతున్న ఆత్మల కొరకు. ఎంతోమంది మన చుట్టుపక్కల ఎంతోమంది చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కన్నీళ్ళలో ఉన్నవారు ఉన్నారు, రోగాలతో ఉన్నవారు ఉన్నారు, ఆపదలో ఉన్నవారు ఉన్నారు, సాతాను చేతులు ఎంతోమంది తాగుడుకు అనేక బానిసైన అలవాట్లలో ఉన్నవారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత సంఘం మీద, దేవుని ప్రజల మీద, నీకు నాకు దేవుడు అప్పచెప్పాడు. ఈరోజు నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఆ ప్రార్థన వినకపోవచ్చేమో, కానీ నీ కొరకు చేయాలి, నీ కుటుంబం కొరకు చేయాలి, నీ పిల్లల కొరకు చేయాలి. దానితో మన చుట్టూన్న ప్రజల కొరకు కూడా, నశించిపోతున్న వారి కొరకు కూడా, సేవకుల కొరకు కూడా, అలాగే దేవుని పరిచర్లు ఎంతోమంది ఒక కరువులో, ఇబ్బందులు, ఒక ఆర్థిక పరిస్థితి నలిగిపోతున్న సేవకులు కూడా ఉంటారు. అలాగే హాస్పిటల్ ఉన్నవారి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసి ఉంది. అలాగే ఎంతోమంది యవనస్తులు చాలా బానిసై తాగుడుకు, వ్యసనాలకు, అనేక అలవాట్లకు బానిసైన వాళ్ళు ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఈ మొదటి మాట, ప్రార్థించే సేవకుని యొక్క హృదయం ఎలాగుంటుందో ఈ మొదటి పాయింట్ మీకు చెప్పాను. అలాగే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు చెప్పినా చెప్పకపోయినా నా కొరకు అయినా ఇలా నా కొరకు ప్రార్థన చేయని కొంతమంది దేవునికి కానుక ఇచ్చినప్పుడు కూడా దాని మీద రాసిస్తూ ఉంటారు. అన్న ఈ విధంగా నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు, అన్న నేను ఆత్మీయంగా ఎదగాలి, అన్న నా పరిస్థితులన్నీ మారినట్లుగా, దేవుని కొరకు నేను వాడబడినట్లుగా, అన్న నేను ఆత్మీయంగా ఉన్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయమని ఆ కానుకలు ఇచ్చే కవర్ మీద కూడా నాకు రాసిస్తూ ఉంటారు కొంతమంది సంఘములో. మీకు చెప్పవలసిన మాట, కొంతమంది అలాగే సార్, కొంతమంది కానుకల బాక్స్లో కూడా వేసేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కొరకు, సంఘంలో నాకు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏదో ఎప్పుడో ఒక రోజు తప్పితే తప్ప దాదాపుగా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మొదటి మాట, ప్రార్థించే సేవకుని యొక్క హృదయం. ఇక్కడ మన కొత్త నిబంధనలో పౌలు ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే పాత నిబంధనలో సాముయేలు కూడా ఆనాడు ఇశ్రాయేలు జనాంగం, పాత నిబంధన సంఘాని కొరకు, దేవుడు అప్పచెప్పిన ప్రజల కొరకు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు, అలాగే చాలా ప్రవక్తగా ఉన్నాడు. అలాగే చాలా రకాలుగా ఆయనకి మంచి వరాలు, గిఫ్ట్లు కూడా ఎవరికి ఇచ్చాడంటే సాముయేలుకి ఇచ్చాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఇది, సేవకుని యొక్క హృదయం. కొంతమంది అనుకుంటారు సేవకుడికి ఏ పని బాటలు లేవు అనుకుంటారు, కానీ సేవకుడి యొక్క ప్రార్థన బట్టి సంఘానికి దేవుడు మేలు చేస్తాడు. సేవకుడి యొక్క ప్రార్థన బట్టి సంఘంలోని దేవుని కాపుదలలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మొదటి మాట, సేవకుడి యొక్క ప్రార్థన మనం చూడగలుగుతాం. అలాగే సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ఆయన కృతజ్ఞత చెప్తున్నాడు, పరిచర్య కొరకు కృతజ్ఞత చెప్తా ఉన్నాడుగా ఈ లేఖనాలు మనం చూడగలుగుతాం. ఈ పౌలు గారు ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు? మంచి ఇంట్లో ఉండి ప్రార్థన చేయటాడు. జైల్లో ఉండి, చెరసాలలో ఉండి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా ఎంత గొప్ప భక్తి కలిగిన వాడండి. దేవుని మీద సనగాలి, ఎందుకు ప్రభువా నాకు నీ పని చేస్తే నాకు ఈ జైలు అప్పచెప్పావు, ఆయన ఈ స్థలంలో ప్రార్థన చేయకూడదని అనుకుంటారు కొంతమంది. కానీ పౌలు మాత్రం చెరసాల్లో ఉండి కూడా తనకు అప్పచెప్పిన, ఎక్కడైతే సువార్త ప్రకటించాడో, ఎక్కడైతే సంఘాలు కట్టాడో, ఎక్కడైతే దేవుని నామం గణపరచబడుతుందో అక్కడ సంఘాల కొరకు పౌలు గారు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా, మానక ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ లేఖనాలు చెప్తా ఉంటాయి. 1 నుంచి 3-4 వచనాలు మనం చూసాం. రెండో మాట మనం చూద్దాం. రెండో మాట, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా నాకు సంభవించిన సువార్త తెలుసుకొనగోరుచున్నాను. ఏలైనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రతిరూపము లోని నాకు వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకాల మూలముగా ప్రభునందు స్థిరపడి విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకొనుడి అని మాట. ఇక్కడ 12 నుంచి 14 వచనాలు 2 చూస్తాం. పరిస్థితిలో కూడా సువార్తకి ఆటంకం కావు అనే రెండో మాట. మొదటి మాట ఏమో చూసాము, సంఘం కొరకు ప్రార్థించే సేవకుడి యొక్క హృదయం కనబడుతుంది. రెండవ మాట, ఆయన చెరసాల్లో ఉన్నప్పటికీ, జైల్లో ఉన్నప్పటికీ, శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ సువార్త ఆయన ఆపేసింది. ఆనాడు సమాజం, ఆనాడు రోమా ప్రభుత్వంలో చూస్తే పౌలు గారిని బంధించేస్తే, పౌలు గారిని చెరసాల్లో ఉంచేస్తే సేవ ఆగిపోద్ది అనుకున్నారు, దేవుని పని ఆగిపోద్ది అనుకున్నారు. పౌలును బంధించిందేమో కానీ ఆ రోజు సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ప్రభు కొరకు ఎక్కడికి వెళ్ళినా శ్రమలైనా, కష్టాలైనా, నిందలు, అవమానాలు వచ్చినా ప్రభును ప్రకటించే
అనుభవించేవారుగా ఉన్నారు. ఆ దినాల్లో భయంకరమైన శ్రమలు. ఈరోజు చిన్న కష్టానికి, చిన్న ఆపదకే దేవుడు నాకు చాలా కష్టాలు పెడుతున్నానంటారు. కానీ ఆదిమ సంఘంలో చూస్తే ప్రభు కొరకు ప్రాణాలు పెట్టిన త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేసి ప్రభుకు రాజ్యానికి వెళ్తామనే త్యాగంతో ఉన్న సేవకులు కూడా ఆ రోజు సంఘము కూడా అలాగే ఉంది. సేవకుని చూసి సంఘము కూడా ఎలాగుందంటే మా మా సేవకుడే చెరసాలు దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు, ఆపదలు అనుభవిస్తున్నాడు. ఆయన దగ్గర నేర్చుకున్నారు, పౌలు గారి దగ్గర నేర్చుకొని వీరు కూడా సువార్త ఆగిపోలేదు. పౌలును ఆపేయాలని చూశారు కానీ సువార్తను మాత్రం ఆపేయలేదు. దేవుని ఉద్దేశాన్ని ఎన్ని పరిస్థితులు సేవకులకు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా సువార్తను ఆటంకించడానికి ఎన్ని అడ్డుగోడలు కూడా సువార్తలో మనం చూడగలుగుతాం. ఆ లేఖనం కూడా మీకు చూపిస్తా చూడండి. ఆ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో దేవుని పరిచర్య ఆపాలని స్టెఫెన్ను చంపేస్తారు. స్టెఫెన్ చంపేస్తే సంఘం ఆపాలని ఎన్నో ప్రయత్నాలు, ఆ రోజు రాజకీయ కుట్రలు కూడా ఆ రోజుల్లో ఉండేవి. కాబట్టి యూదా జనాంగం కూడా అలాగే ఇబ్బందులు పెడతా ఉండేది. స్టెఫెన్ చంపాక పౌలును దేవుడు పట్టుకుంటాడు. 8వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తల కార్యం 8వ అధ్యాయము, ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదా సమరియా దేశంలో చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసిన గురించి వారు బహుగా ప్రలాపించేది. ఇక్కడ చూస్తే వాళ్ళు ఎలాగే చెప్పండి, ఆ కాలం యెరూషలేము సంఘానికి భయంకరమైన శ్రమలు, చంపబడుతున్నారు. మొదట హతసాక్షి స్టెఫెనే. ఈరోజు కూడా మన దేశంలో దేవుని సేవకులుగా మణిపూర్లో ఎంతోమంది చనిపోయారు. అలాగే మన దేశంలో ఎంతోమంది ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు దేవుని పరిచర్య కొరకు. ఒరిస్సా ప్రాంతంలో కూడా దేవుని సేవ కొరకు ప్రాణం అర్పించిన సేవకులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో దేవుని సేవకు ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ చూసే సంఘము చాలా శ్రమలు అనుభవిస్తుంది. శ్రమలు అంటే ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఆర్థిక పరిస్థితులు, రోగాలు, కష్టాల కొరకే ఈరోజు సువార్త అయిపోయింది. కానీ నిజంగా ప్రభు కొరకు వీళ్ళు శ్రమలు అనుభవించారు, ప్రాణాలు త్యాగం చేశారు. చివరికి వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రభు కొరకు ఆయన నామం మహిమపరచబడడానికి, ఆయన నామాన్ని ఘనపరచబడడానికి ఆదిమ సంఘం, అలాగే పౌలు కానీ అపోస్తులు కానీ సంఘంలో అందరూ విశ్వాసులు కూడా ఒక సేవకుల్లాగా విశ్వాసులు కూడా చాలా బలంగా దేవుని కొరకు వాడబడింది ఆదిమ సంఘం. ఇక్కడ చూస్తే సంఘం చెదురైపోయినా, చెదరైపోయినా అనేక పట్టణాలకి సువార్త విస్తరించబడింది అనమాట. మనుషులకు శ్రమలు కలిగాయి, సేవకులకు ఆపద వచ్చినేమో కానీ సంఘం చెదరవుతున్నప్పటికీ కూడా సువార్త విస్తరించబడింది. అనేక ప్రాంతాలకి, పట్టణాలకి, గ్రామాలకి ఆదిమ సంఘం ఈరోజు ప్రపంచానికి సువార్త అందించారు. ఎవరంటే ఆదిమ సంఘంలో ఉన్న ఆ సేవకులే. వారి ప్రాణాలు త్యాగం చేశారు. వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యేసయ్య కొరకు ప్రాణాలు పెట్టింది ఆదిమ సంఘం. అది నిజమైన శ్రమలు. ఈరోజు వచ్చే మన శ్రమలు రోగాల కొరకు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పుల కొరకు మనం చెప్తే ఎక్కువ ఉంటాయి. కానీ సంఘంలో ఇలాంటి శ్రమలు ఈరోజు సంఘంలో లేవు. మనం ఆ తెలుగు రాష్ట్రాల్లో ఇంత కఠినమైన శ్రమలు ఈ రోజుల్లో లేవు. కాబట్టి ఆదిమ సంఘము ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేసింది. సంఘం ప్రాణాలు లెక్క చేయకుండా పౌలును చెరసాల్లో వేసినప్పటికీ సంఘం బాధ్యత తీసుకొని ప్రభు కొరకు ఎవరైతే బలలో చేయి వేస్తున్నారో ప్రతి ఒక్కరూ యేసయ్య ప్రేమను ప్రకటించారు, యేసయ్య కనికరాన్ని ప్రకటించారు, యేసయ్య దయను ప్రకటించారు, ఆయన నామాన్ని ఘనపరిచారు, ఆయన గొప్ప చేశారు యేసు నామాన్ని. అలాగే మేము చెప్పవలసిన మాట ఈ రెండో మాటలో మనం చూస్తే యేసయ్యను గొప్ప చేసింది సంఘం. కొత్త నిబంధనలో మీకు ఎగ్జాంపుల్ చూపించిన పాత నిబంధనలో యోసేపు చెరసాల్లో ఉన్నప్పటికీ, జైల్లో ఉన్నప్పటికీ దేవుని ఉద్దేశం ఆపాలని ఎన్నో ప్రయత్నాలు సాగాయి. వాళ్ళ అన్నలు కూడా యోసేపు పట్ల ఆ దేవుని ఉద్దేశం ఆపాలని చూశారు. కానీ తన శ్రమల ద్వారానే, ఇబ్బందుల ద్వారానే గొప్ప స్థాయిలోకి వెళ్ళాడు యోసేపు. అతను జైల్లో ఉన్నప్పటికీ, చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం సమయం వరకు ఆ యోసేపు కూడా జైల్లో ఉన్నట్టుగా లేఖనాలు చెప్తా ఉంటాయి. కాబట్టి దేవుని ఉద్దేశము ఎవరు ఆపలేరండి. మన పట్ల కూడా, నీ పట్ల శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ శ్రమల ద్వారానే నేను గొప్ప చేస్తాడు, ఆ శ్రమల ద్వారా, ఆ కష్టాల ద్వారా నేను ఆశీర్వాదంగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇది రెండో మాట. మూడో మాట మనం చూస్తాము. మూడో మాట, క్రీస్తు పేరు ప్రకటించబడితే ఆనందం కలిగే సంతోషం. ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక మీకు మొదట చెప్పాను కదా, క్రీస్తు నామం ప్రకటించబడాలి. ఈరోజు మనం చూస్తే యేసయ్య నామం ప్రకటించడానికి ఒక సేవకుడే కాదు, సంఘం, విశ్వాసులు అందరూ కూడా ఆయన ప్రేమను చెప్పాలి. ఒకప్పుడు నేను రక్షించబడిన 30 సంవత్సరాల క్రితం చూస్తే గ్రామాలలో, ప్రాంతాలలో, పట్టణాల్లో, అలాగే మేము ఊరు వెళ్ళి ఆ నరకటిపల్లి అయితే మేము సువార్త గ్రామాలకు వెళ్ళి చెప్తా ఉండేవాళ్ళం.
ఇప్పుడు అలాంటి సువార్త చేయలేం. ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, ఇప్పుడు సువార్త ద్వారాలన్నీ మూయబడ్డాయి కానీ మనమే దేవునికి ఒక సువార్త కావాలి. ఈరోజు నీ ప్రవర్తన బట్టి, నీ జీవిత నడవడిని బట్టి యేసు ప్రభు నమ్ముతారు, యేసు ప్రభు దగ్గరికి వస్తారు. మనం చెప్పే బోధన బట్టి ప్రజలు ప్రభు దగ్గరికి రారు కానీ మన ప్రవర్తన బట్టి, నీ ప్రవర్తన నా ప్రవర్తన బట్టి ప్రజలు దేవుని దగ్గరికి వస్తారు. యేసు ప్రభు దేవుడని నమ్ముతారే తప్ప మనం ఎంత చెప్పినా ఈరోజు ప్రజలు మారే పరిస్థితిలో కనబడతలేదు. కాబట్టి యేసు నామమును ప్రకటించబడితే చాలు అని పౌలు గారు చాలా కొన్ని చూడండి. ఇప్పుడు 3వ మాటలో చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీద చూస్తే, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములో కూడా నాకు శ్రమ తోడు కావాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమించబడినని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయినేమి విశేషము చేత గాని సత్యము చేత గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను అంటాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తే ఈరోజు కక్ష చేత కానీ మిషం చేత కానీ యేసు నామం ప్రకటించబడుతూ ప్రతి డినామినేషన్లో కానీ ప్రతి సంస్థలో కానీ యేసే నామం మాత్రమే ప్రకటించబడాలని కోరుకుంటున్నాడు పౌలు గారు. ఈరోజు చూస్తే అనేక దుర్బోధలు, అనేక అబద్ధ బోధలు, యేసు నామం వాక్యం కాకుండా నేను ఒక మాట విన్నాను. ఒక సేవకుడు, ఒక విశ్వాసి చాలా దయ్యాల చేత బాధపడుతూ దయ్యం చేత బాధించబడి సావుకు నెమ్మది లేకుండా ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళారంట. ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఆ దయ్యం ఎట్లా పట్టిందో, ఏ విధంగా పట్టిందో వాళ్ళ బంధువుల నుంచే పట్టిందని చెప్పాడంట. పట్టాక అతను చెప్పాడంట ఈయన మళ్ళీ చనిపోతాడని చెప్పారంట. అయితే నేను ఆమె చెప్పిన మాట ఏంటిదంటే, నేను ఈ మధ్యలో విన్నాను ఈ మాట. అప్పుడు ఆ సేవకుడు, అమ్మా ఇప్పుడు మీ సేవకుడు ప్రార్థన చేశాడుగా, మీకు చెప్పాడు కదా, ఇది చెప్పినందుకు ఆయనకు 10,000 ఇవ్వండి అని ఎవరైతే కష్టాల్లో బాధలో దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు 10,000 అడిగారంట. ఈరోజు ఇలాంటి సేవకులు కూడా చాలామంది ఉన్నారు భూమి మీద. దేవుని నామాన్ని గణపరచవలసిన సేవకులు, దేవుని నామాన్ని ఈరోజు చూస్తే దెయ్యాలు ఎలగొడుతున్న వారు కూడా రోగాల కొరకు, దెయ్యాల కొరకు డబ్బులు అడిగే సేవకులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇట్లా ఒక 10,000 ఆ దెయ్యం వెళ్ళకపోయినా కానీ 10,000 ఇవ్వండి అని అడిగారంట. ఇక్కడ చూడండి, దేవుని నామం సువార్త ప్రకటించడానికి సేవకులు నియమించబడితే ఆయన నామాన్ని అవమానపరచబడే సేవకులు కూడా భూమి మీద ఉన్నారు. అబద్ధ బోధకులు కూడా సేవకులు ఉన్నారు. దేవుని పేరిట జరుగుతున్న సేవ ఈరోజు చాలా దుర్బోధలు కూడా ఉన్నాయని దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ కక్ష చేత విషం చేత కానీ యేసు నామమే మహిమపరచబడాలి. సేవకుడు నిలబడ్డా, ఎవరు యూట్యూబ్లో చెప్పినా, టీవీలో చెప్పినా, ఎక్కడ చెప్పినా యేసు నామమే పైకెత్తబడాలి, యేసు నామమే ఘనపరచబడాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, ఆయన హెచ్చించవలసింది, నేను తగ్గవలసింది అంటాడు. ఆ రోజు బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పులు మోయట కూడా నాకు అర్హత లేదంటాడు. ఆ మాట నన్ను బాగా తాకిన మాట ఏంటంటే, ఆ రోజుల్లో ఆ యజమానులు చెప్పులు వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పులు వేసేవాళ్ళు. ఆ రోజు యజమానులకి అంటే బానిసలు వేసే పని, ఆ చెప్పులు వేసే పని. అంటే యజమానుడు చెప్పినట్టుగా బానిసలు వినాలి. కాబట్టి ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలాగ పోల్చుకుంటున్నాడంటే ఒక బానిసగా పోల్చుకుంటున్నాడు. పూర్తిగా యేసు నామమే పైకెత్తబడాలి, ఆయనే హెచ్చించబడాలి, ఆయనే ఘనపరచబడాలి, నేను ఎక్కడ కనబడదని బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నాడు. ఈరోజు సేవకులు చూస్తే సేవకుల పేర్లు, ప్రఖ్యాతులు, ఘనతల గురించి యూట్యూబ్ అంతా చూపిస్తుందే కానీ చెప్తున్నారే కానీ యేసు నామం పైకెత్తబడాలి. ఆయన నామం తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. ఆయన నామం తప్ప భూమి మీద పరలోకం మీద ఎక్కడ నామంలో రక్షణ లేదని చెప్పే సేవకులు చాలా తక్కువయ్యారు. కాబట్టి ఆయన నామంలో రక్షణ ఉంది, ఆయన నామంలో విడుదల ఉంది, ఆయన నామంలో పరలోక మార్గం ఉంది. ఆయన నామం ద్వారా దేవుని నామం గొప్ప చేయవలసిన సేవకుడైన విశ్వాసుల ద్వారా పౌలు అంటున్నాడు, కక్ష చేతైనా విషం చేతనైనా దేవుని నామం ఘనపరచబడాలని ఆశపడుతున్నాడు. ఎవరు ప్రకటించినా, ఏ డినామినేషన్ ప్రకటించినా కానీ యేసు నామం పైకెత్తబడాలి, యేసు నామం ఘనపరచబడాలని పౌలు గారు జైల్లో ఉండి కూడా ఆ మాట రాస్తా ఉన్నాడు. ఇది ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ పాయింట్లో చూసాం. ఎన్నో వచనంటే 14 నుంచి 18 వరకు వచనాలు ఉంటాయి. 3వ మాట. 4వ మాట మనం చూస్తాం, నా జీవితం క్రీస్తు కొరకే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు గారు ఈ అధ్యాయంలో చెప్తారు. చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయితే శరీరముతోనూ నేను జీవించుటే నాకున్న
పనికి ఫలసాధనమయ్యే ఎడల నేను ఏమి కోరుకుదునో నాకు తోచలేదు. ఇక్కడ చూస్తే పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూడండి, చెరసాల్లో ఉండి ఇతను డబ్బు కొరకు సేవ చేయట్లేడు, పేరు ప్రఖ్యాతుల కొరకు సేవ చేయట్లేడు. ఇతను దేని కొరకు చేస్తున్నాడు? తన సుఖం కొరకు సేవ చేయట్లేడు. శ్రమల్లో ఉండి, కష్టాల్లో ఉండి కూడా తన ప్రాణం అంతా కూడా యేసయ్య కొరకే. చివరిగా పౌలు చూస్తే మంచి పోరాటం పోరాడను, నా పరుగును తుదముట్టించి అంటారు. ప్రభు కొరకే హతసాక్షి అయ్యాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, ఘనత కొరకు, తనకు పేరు రావడానికి కొరకు తను ఆశపడతలేడు. తన బ్రతికిన దినాలన్నీ కూడా ప్రభు నామం మహింపరచబడాలి, ప్రభు చిత్తము చేయబడాలి, ప్రభు ఉద్దేశం చేయాలి, ప్రభు ఘనపరచబడితే చాలు, నా జీవితంలో యేసు మాత్రం కనబడితే చాలు అని పౌలు గారు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. ఈ ఆయన అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. ఈరోజు బతుకుదేరు కొరకు సేవ వచ్చే సేవకులు చాలా మంది ఉన్నారు, కానీ బైబిల్ చెప్తుంది ఈయన బ్రతుకుదేరు కొరకు వచ్చిన సేవకుడు కాదు, దేవుని నామం ఘనపరచబడడానికి, దేవుని నామం హెచ్చించబడడానికి, దేవుని నామం పైకెత్తడానికి ఈ సేవకుడు వచ్చినట్టుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు సేవ అంటే ఒక బిజినెస్గా, వ్యాపారాలుగా అవుతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ 4వ మాటలో మనం చూస్తే పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, యేసు ఆయన చిత్తం నెరవేరాలి, ఆయన ఉద్దేశం నెరవేరాలి నా జీవితంలో. నా శ్రమలు వచ్చినా, నాకు ఏ ఆపదలైనా పర్వాలేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, ఆయన నామం, నేను బ్రతికిన దినాల్లో ఆయన నామం హెచ్చించబడాలి, ఆయన నామం గొప్ప చేయబడాలి. అలాగే ఈ బ్రతుకు చావైతే లాభం అంటున్నాడుగా, ఆ చనిపోయిన రోజు ప్రభుతో నేను ఉంటానని ఆ గొప్ప నిరీక్షణతో పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో మనం చూస్తే ఒక మాట, హనోకు భూమి మీద దేవుని సంతోషపరిచాడు, భూమి మీద దేవుని ఆనందపరిచాడు. తన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ హనోకు దేవుని చిత్తం చేస్తూ దేవుని సంతోషపరిచిన జీవితం, దేవుని ఆనందపరిచిన జీవితం భూమి మీద ఉన్నప్పుడే ప్రభు కొరకు జీవించాడు, ప్రభు కొరకు బ్రతికాడు, ప్రభు కొరకు నడుచుకున్నాడు, ప్రభుతో నడిచాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హనోకు దేవునితో నడిచినని వాక్యం సెలవిస్తుంది. కుటుంబం ఉన్న అన్ని పరిస్థితుల్లో కూడా, కష్టాల్లో కూడా దేవునితో నడిచిన హనోకు. ఇక్కడ భూమి మీద నేను ఒకరోజు ఒక వాక్యం ధ్యానం చేస్తా ఉన్నాను. ఏం వాక్యం ధ్యానం చేస్తాను అంటే, ఈ భూమి మీద దేవునితో నడవని వాడు పరలోకంలో దేవుని దగ్గర రానియడు. ఈ భూమి మీదనే సంఘంలోకి వచ్చేవారిని, దేవునితో ఎవరైతే మంచి సంబంధం కలిగి ఉంటారో, ప్రభుతో ఎవరైతే మంచి సంబంధం కలిగి ఉంటారో, యేసుతో ఎవరైతే సంబంధం కలిగి ఉంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతారు. ఈరోజు వాక్యం వింటున్న నీవైనా నేనైనా ఒక హానోకును దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పౌలు గారిని కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు అయితే నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు అంటున్నాడు. అలాగే హానోకు చూస్తే తన బ్రతికిన దినాలన్నీ కూడా దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవునితో మంచి సంబంధం కలిగిన వాడు హానోకు. అలాంటి చెడ్డ దినాల్లో కూడా ఈరోజు కూడా మనం దేవునితో మంచి సంబంధం ఉండాలా, దేవుని కొరకు బ్రతకాలా, బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. ఈరోజు మనం ప్రాణం ఎప్పుడు పోద్దో, నీదైనా నాదైనా ఎప్పుడు పోద్దో తెలీదు, కానీ బ్రతికిన దినాలు ప్రభునామం మహిమపరచబడాలి. ఒక విశ్వాసి ద్వారా అయినా, సంఘము ద్వారా అయినా, సేవకుడి ద్వారా అయినా యేసయ్య నామం పైకెత్తబడితే చాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది 4వ మాట. పౌలు గారు పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు జీవించకుండా డబ్బు కొరకు జీవించలేదు, సుఖం కొరకు జీవించలేదు, అలాగే పేరు ప్రఖ్యాతుల కొరకు పౌలు గారు జీవించలేదు. కానీ ప్రభు నామం ఘనపరచబడాలి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అంటే బ్రతికిన దినాలు కూడా క్రీస్తు మాత్రమే పైకెత్తబడాలని ఆ ఉద్దేశం ఒక్కటే పౌలు జీవితంలో ఉంది. ఒకవేళ చనిపోయినా పర్వాలేదు, నేను యేసయ్య రాజ్యానికి వెళ్తానని ఆ నమ్మకం పౌలు జీవితంలో ఉంది. అలా పాత నిబంధన చూస్తే మోషే కనబడతాడు. ఆయన ఐగుప్తులో రాజు అవ్వాల్సిన వాడు. ఎబ్రీ పత్రిక రాస్తాడు, ఐగుప్తులు నివసించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం, సుఖభోగాలన్నీ వదిలేసి దేవుని ప్రజలతో కష్టాలు, బాధలు, శ్రమలు, ఆయన మంచి చదువుకున్నవాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, అన్నీ వదిలేసి ప్రభు మాత్రమే గణపరిచిన వాడు దైవజనుడైన మోషే. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు మనం నేర్చుకోవచ్చు. ఇది 4వ మాట. చివరి మాట, యేసయ్య నమ్ముకున్నందుకు శ్రమపడుట దేవుడిచ్చిన వరము అంటాడు. శ్రమపడుట నాకు దేవుడిచ్చిన వరము అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో మనం ముగించుకుందాం. చూడండి 30వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షంగా శ్రమపడుటయు ఆయన పక్షంగా మీకు అనుగ్రహించబడింది అంటాడు. ఇక్కడ చూడండి, క్రీస్తునందు చాలామంది మనం యేసయ్యను నమ్ముకున్న వారు ఉన్నాం, యేసయ్యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నాం, యేసయ్యను వెంబడిస్తున్న వారమే ఉన్నాం. యేసయ్యను వెంబడించినందుకు నేను కొన్ని స్థలాల్లో దేవుని కొరకు నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఎన్నో బాధ పెట్టే మాటలు కూడా నా సేవ దినాల్లో చాలామంది అన్న రోజులు కూడా నేను ఉన్నాయి. కాబట్టి పౌలు గారు
అంటున్నాడు, క్రీస్తు నిమిత్తం విశ్వాసం ఉంచడమే మాత్రమే కాదు, ఆయన ఏంటంటే శ్రమ అనుభవించడం, శ్రమ పడుటయు ఆయన పక్షంగా మీకు అనుగ్రహించాడు. దేవుని నమ్ముకున్నాక శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. దేవుని నమ్ముకున్నాక అన్ని సంతోష దినాలే కాదు, సాతాను చెరల నుంచి విడుదలవుతారు, రోగాల నుంచి విడుదలవుతారు, కష్టాల నుంచి అన్ని సమస్యలను దేవుడు విడిపిస్తాడు. కానీ ప్రభు కొరకు వచ్చే శ్రమలు ఉంటాయి. బంధువుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, లోకం ద్వారా, ఆ స్నేహితుల ద్వారా, ఉద్యోగాల ద్వారా, అనేక రకాల పరిస్థితుల్లో యేసయ్య నమ్ముకున్నందుకు నీకు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. వచ్చిన పౌలు అంటున్నాడు, ఇది మనకు ఒక వరంగా ఉన్నది అంటాడు పౌలు. కాబట్టి ఆయన శ్రమ అనుభవించడం మీకు దేవుడు అనుగ్రహించిన వరము, దేవుడిచ్చిన గొప్ప బహుమానము. ఎవరైతే ప్రభు కొరకు శ్రమలు, నిందలు అనుభవిస్తారో వారు భూమి మీద కానీ పరలోకంలో కూడా వారు ఆ ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, మీరు లోకంలో ఆయన నామ నిమిత్తం నిందలు అనుభవించిన, అవమానాలు అనుభవించిన, శ్రమలు అనుభవించిన అది మీరు ధన్యులని యేసు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. ఈ 5 మాటలు ఈ ఫిలిప్పీయులు రాసిన పత్రిక ఎందుకు రాయబడిందంటే ముఖ్య ఉద్దేశం అంటే సంతోషం. ఎప్పుడు సంతోషం? ఈరోజు సంతోషాలు వేరు. ఈరోజు మనకు కలుగుతున్న ఆస్తులు, సంపాదన, మంచి ఉద్యోగాలు, డబ్బు, మనం అనుకున్న అన్ని దేవుడిస్తే సంతోషం కలుగుతుంది నిజంగా. కానీ సంఘం పత్రికలు ఎలాగ రాయబడి అంటే వాళ్ళు శ్రమలో ఉన్నారు, జైల్లో ఉన్నారు, ప్రభు కొరకు నిందలు, కష్టాలు, చివరికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు పౌలు. అలాంటి పౌలు అంటాడు, అగో నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే మంచి స్థాయిలో ఉండి ఆయన సంతోషపడతలేడు, మంచి ఆనందంలో ఉండి సంతోషపడతలేడు. జైల్లో ఉండి అతనికి ఆనందం, నీకు ఆనందం ఎందుకు వచ్చిందంటే ఆయన అంటాడు ఒకటే మాట, నాకు యేసయ్యలో ఉన్న ఆనందం కలుగుతుంది. ఈ శ్రమలు వచ్చినా, ఒకవేళ నా ప్రాణము పోయినా పర్వాలేదు, నాకు యేసయ్యలో గొప్ప ఆనందం కలుగుతుంది. ప్రభు కొరకు నేను శ్రమ అనుభవిస్తున్నాను, ప్రభు కొరకు నేను బాధలు అనుభవిస్తున్నాను, అది నాకు దేవుడు ఇచ్చిన బహుమానం అంటాడు ఆయన. కాబట్టి మొదటి మాట మనం చూస్తాం, పౌలు ఆ చెరసాల్లో ఉండి కూడా మీరు సంతోషంగా ఉండండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, మరలా ఆనందించమని చెప్తాడు ఈ అధ్యాయం మనకు చెప్తుంది. అలాగే ఇది అంశం ఏంటిదంటే క్రీస్తు నా జీవితము. చూడండి, క్రీస్తు నా జీవితము, పరిస్థితులు ఏవైనా పర్వాలేదు, క్రీస్తు ఉంటే నాకు చాలు. సమస్యలు ఏవొచ్చినా, ఏ ఆపదలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, నాకు ప్రభు నాతో ఉండాలని కోరుకునే దైవజనుడు పౌలు. అలాగే మొదటి మాట మనం చూసాము, ప్రార్థించే సేవకుడు. సంఘము ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే సంఘంలో వచ్చే కుటుంబాల కొరకు, వారి ప్రజల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారి పనుల కొరకు. కొన్నిసార్లు కష్టాల్లో వస్తారు, సంఘం రోగాల్లో వస్తారు, ఇబ్బందులు వస్తారు. కొన్నిసార్లు ఉపవాసం ఉండి కూడా నేను ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. సంఘం కొరకు వారు కలుగుతున్న ఆ రోగాలు, ఆపదలు తొలగిపోవాలని ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేసిన సందర్భాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. మేలు పొందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సంఘములో. కాబట్టి ప్రార్థించే సేవకుని యొక్క హృదయం ఎలా ఉండాలంటే సంఘం కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాడు పౌలు గారు. అలాగే నేను ప్రతిరోజు మీ కొరకు ఎక్కువ సమయాల్లో ప్రతిరోజు మీ అందరి కుటుంబాల కొరకు, మీ పేర్ల కొరకు, అందరి కొరకు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదటి మాట. అలాగే పాత నిబంధనలో సాముయేలు కూడా ఆ విధంగా ప్రార్థన చేశాడు, పౌలు కూడా ప్రార్థన చేశాడు. రెండో మాట, పరిస్థితులు సువార్తకు ఆటంకం కావు. ఆయన జైల్లో ఉన్నప్పటికీ పౌలును బంధించే కానీ సువార్త విస్తరించబడిందంట, సువార్త ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందిందంట, సేవ అనేక సరిహద్దులు ఇంకా విస్తరించబడ్డాయంట. ఒక గ్రామంలో నేను సువార్త చేయడానికి ఒక గ్రామాన్ని మా సొంత ఊరు నాదరుగులకు వెళ్తే అక్కడ వారు వేరే ఒక ఊరిలో సువార్త చేయడానికి వెళ్ళారు. సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చాలా భయంకరంగా ఇబ్బందులు పెట్టారు. జైలు కూడా వెళ్ళాడు ఆ సేవకుడు. వెళ్ళినప్పుడు ఆ సేవకుడు నేనున్న స్థలానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు ఈరోజు చూస్తే ఆయన పరిచర్య చాలా సమృద్ధిగా, అనేక ఆత్మలు, సంఘం చాలా విస్తరించబడింది. ప్రభు కొరకు జైలు వెళ్ళాడు, చెరసాలకు వెళ్ళాడు. అయినా ఈరోజు సంఘం చూస్తే చాలా, సంఘం నిండా చాలా జనముతో నింపబడింది. ఆయన శ్రమల ద్వారానే ఆ సంఘం విస్తరించబడింది. కాబట్టి సేవకుడు ద్వారా కూడా ఆ సంఘానికి కష్టాలు వచ్చినా, ఆ సంఘంలో శ్రమలు అనుభవించాడు పౌలు గారు. అలాగే ఈరోజు సేవ కొరకు అనేక కష్టాలు అనుభవించారు, నిందలు అనుభవించారు, ప్రాణాలు కోల్పోయిన సేవకులు కూడా ఉన్నారు. పరిస్థితులు ఏవైనా పర్వాలేదు, పరిచర్య ద్వారా సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక ఆత్మలు ప్రభుత్వ తిరగాలని పౌలు గారుకున్న కోరిక. ఇది రెండో మాట. మూడో మాట మనం చూస్తాం, క్రీస్తు మాత్రం ప్రకటించబడితే చాలు. అది కక్ష చేత కానీ ఎలాగ ఈరోజు చూడండి అనేక డినామినేషన్లు యేసయ్యను ప్రకటిస్తున్నారు, కొన్ని అబద్ధ బోధలు కూడా ఉన్నాయి. కానీ పౌలు గారు అంటున్నాడు, యేసు నామం ఘనపరచబడాలి, ఆయన నామం పైకెత్తబడితే చాలు, ఎవ్వరు ప్రకటించినా పర్వాలేదు. మాట ఈరోజు చెప్పే డినామినేషన్ కొన్ని ఎలా ఉంటాయి, మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మా పేరు గొప్ప చెప్పే సేవకులు ఎక్కువగా ఉన్నారు, సంఘాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పౌలు అంటున్నాడు, ఎవరైనా ప్రకటించని, యేసు మాత్రం ప్రకటించబడితే చాలు, ఆయన నామం ఘనపరచబడితే చాలు, ఆయన నామం గొప్ప చేస్తే చాలు అని పౌలు గారు చాలా సంతోషపడుతున్నాడు ఈ అధ్యాయంలో. మూడో మాట. నాలుగో మాట, నా జీవితం ద్వారా క్రీస్తు కొరకే
అని పౌలు గారు అంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. నా జీవితం ద్వారా ఆయన చిత్తం నెరవేరాలి, ఆయన ఉద్దేశం నెరవేరాలి, ఆయన మహిమపరచబడాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రాణాలు పోయినా పర్వాలేదు యేసయ్య కొరకే నా ప్రాణం పెడతాని పౌలు గారు అంటున్నాడు. ఇది 4వ మాట. చివరికి మనం నేర్చుకోవాల్సిన మాట, యేసయ్య నమ్ముకున్నందుకు కష్టాలు పోతాయి వాస్తవమే, శ్రమలు తొలుగుతాయి అని వాస్తవమే. అలాగే కొన్నిసార్లు యేసయ్య నమ్ముకున్నందుకు మీరు లోకంలో యేసయ్య నమ్ముకున్న శ్రమలు వస్తాయని యేసు ప్రభువే చెప్పాడు. ఈరోజు నీకు నాకు కూడా కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు భయపడద్దు, ప్రభు నీతో ఉన్నాడు, శ్రమల్లో కూడా నేను వారికి తోడుగా ఉన్నానని వాగ్దానం ఉంది. అతన్ని గొప్ప చేస్తాను. ఏ శ్రమలైతే నువ్వు నిందించబడుతున్నావో, ఈ నిందలు అనుభవించబడుతున్నావో, ఆ నిందలు ఆ శ్రమల ద్వారా దేవుడు నిన్ను గొప్ప చేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు మా తండ్రి, వాక్యం మీది ప్రజలు నీవారు నాయన. ఈరోజు ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఈ బైబిల్ స్టడీ అంతట్లో మీ సన్నిహితుడు ఉండయ్యా. అయ్యా, వాక్యం విన్నవారి హృదయాల్లో, వారి జీవితాల్లో ఫలించినట్లుగా సహాయం చేసి మహిమ పొందుకోమని, మీ కొరకు జీవించే జీవితం విన్నవారందరిలో అనుగ్రహించమని, అయా సంఘాన్ని, కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.